హాయ్! ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర, కొత్తిమీర రైస్. చూడడానికి ఇక్కడ మనకి ఎంతో బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది కదా! బ్యూటిఫుల్‌గానే కాదు, టేస్ట్ కానీ, న్యూట్రిషనల్ వాల్యూస్‌లో కానీ ఏమాత్రం తీసిపోదు ఈ రెసిపీ. కర్రీస్ చేయడానికి టైం లేనప్పుడు, మనం లంచ్ బాక్సెస్ మార్నింగే పెట్టాలనుకున్నప్పుడు ఈ న్యూట్రిషనల్ రెసిపీస్ చాలా యూజ్ అవుతాయండి. అండ్ చాలా క్విక్‌గా కూడా అయిపోతాయి. ఈ రెసిపీకి ముందుగా ఒక గ్లాస్ నార్మల్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ నానబెట్టి ఉంచుకోండి ఒక 10 నిమిషాల పాటు. ఈ రైస్ని మామూలు కుక్కర్లో కానీ, గిన్నెలో కానీ కాకుండా నార్మల్గా మనం ఎక్కువ వాటర్లో కుక్ చేసేసి దాని తర్వాత దాన్ని డ్రైన్ చేసేస్తే రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పాలకూర మరియు 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు అనేది మీ స్పైస్ లెవెల్ బట్టి వేసుకోండి. ఈ ఆకుకూరలన్నిటిని శుభ్రంగా కడిగి ఇలా చాప్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇవన్నీ ఒక బ్లెండర్లోకి తీసుకొని వాటికి ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు మరియు ఒక చిటికెడు అల్లం కూడా యాడ్ చేయండి. వీటినన్నిటిని కాస్త మెత్తగా బ్లెండ్ చేసుకోండి. దీంట్లో మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మన రైస్ కూడా ఆల్రెడీ కుక్ అయిపోయింది. దీన్ని డ్రైన్ చేసుకున్నాక ఇలా గాలికి ఒక 2 మినిట్స్ వదిలేయడం వల్ల ఇంత పొడి పొడిలాడుతూ ఉంటుందండి రైస్ అనేది. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ తీసుకోండి. దాంట్లో తాలింపుగా ఒక అర చెంచా జీలకర్ర, కాస్త మినప్పప్పు, 1 నుంచి 2 స్పూన్ల జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేయడం మర్చిపోయాను. ఇవి వేగాక మనం పక్కన బ్లెండ్ చేసుకున్న ఈ ఆకుకూరల పేస్ట్ కూడా వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా వేపించండి. ఇందులో వాటర్ అంతా అయిపోతుందండి. కాస్త పేస్ట్ దగ్గరగా అనిపించినప్పుడు ఇందులోకి ఒక చెంచా ఉప్పు, ఒక అర చెంచా పసుపు వేసుకోండి. దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసాక పేస్ట్ని మరో 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా వేపించండి. ఈ పేస్ట్లోంచి ఆయిల్ అంతా బయటకు వస్తున్నట్టయితే పేస్ట్ బాగా వేగిపోయినట్టే. ఇప్పుడు మనం పక్కన ఉడకబెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపండి. ఇలా కలుపుకున్నప్పుడే ఒకసారి సాల్ట్ మీకు సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ తక్కువైనట్టయితే ఈ టైంలో యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ అంతా కలిపాక 1 నిమిషం పాటు లిడ్ క్లోజ్ చేసి మగ్గనివ్వండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఆకుకూరల పేస్ట్ అనేది రైస్కి చాలా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. ప్లస్ చాలా పొడి పొడిలాడుతూ బాగుంది. సో ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. చివరిగా ఒక అర చెక్క నిమ్మకాయ పిండి మళ్ళీ రైస్ని అంతా ఒకసారి బాగా కలపండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ప్లస్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పాలకూర కొత్తిమీర రైస్ రెడీ. వచ్చేది రెయినీ సీజన్ కాబట్టి డిన్నర్లోకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. సో ఈ రెసిపీ అందరికీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you for watching our channel.